సరే లారీ నెంబర్ తెలుసా? తెలీదు. ఆ లారీ మీద ఏదైనా రాసుందా? అదంతా చూసే టైం లేదు. నిజంగానే ఆ లారీ గుద్దడానికి వచ్చిందా, లేక నా దగ్గర సింపతి కొట్టాలని చూస్తున్నావా? ఏంట్రా బోండా నువ్వు మాట్లాడేది? నన్ను బోండా అన్నమంటే మొహం పగిలిపోద్ది. ఏం జరుగుంటుందో నేను చెప్పనా? నువ్వే ఎక్కడో బండిని గుద్దేసి నా దగ్గరకు వచ్చి ఎవరో నన్ను గుద్దడానికి వచ్చారని చెప్తున్నావు. అలా చెప్తే నిన్ను అనుమానించే ఈ కరణ్ అయ్యో నా ఫ్రెండ్కి ప్రమాదమని కోపడ్డానికి వస్తాడని అనుకున్నావు. నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావో, నీ ప్లాన్ ఏంటో అంతా నాకు తెలుసు. ఎంతో కాలం ఉండలేవు తమ్ముడు, ఇరుక్కుపోతా. బయటికి పోరా. నీకేం కాలేదు కదా? నాకు చాలా ఏం లేదమ్మా, చిన్న దెబ్బలే. ఆ రిసార్టోడికి బలుపు ఎక్కువైంది శర్వ. ఇంతవరకు ఊర్లో సమస్యలు సృష్టించాడు, ఇప్పుడు కుటుంబంలో కూడా వాడేం చేస్తాడు? లేదు శర్వ, ఎవడో వచ్చి నా కొడుకు మీద చెయ్యేసిన తర్వాత కూడా వదిలేస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. చూడు శర్వ, నీకేమనిపిస్తే చెయ్యి. నాన్న ఏం మాట్లాడుతున్నారు? సర్వాకి మీ రాజకీయాలు వద్దు. ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవేనమ్మా. అక్క, మా నాన్న చూడని గొడవలా? వాటికి వేపడి ఊరికే ఇంట్లో కూర్చోను. వద్దంటే వద్దు. ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదమ్మా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నీకు అసలు ఏం తెలీదు. నువ్వు నోరుమోయ్. నాన్న, ఇక మీదట సర్వ దగ్గర రాజకీయాలు పార్టీ అంటూ ఏం మాట్లాడొద్దు. మీ వల్ల, మీ రాజకీయాల వల్ల తనకు ఏ ప్రమాదం జరగకూడదు. లోపలికి పోమని చెప్తున్నాగా. నమస్కారం, నా పేరు మన్మోహన్. మీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం సార్. మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. ఎక్కడ? ఎలా వచ్చారు? కార్ కనిపించడం లేదు. షార్ట్ కట్లో. ఎస్ ఐ నో. మీ దారి ఎప్పుడు దొడ్డిదారి కదా సార్. తీసుకుంటారా? ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చారు. పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు. నేను పంపించాను. పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని మళ్ళీ అబ్బాయి పారిపోయాడని కథ ముగించేద్దామని చెప్పారు. నేను కూడా నమ్మాను. 2 రోజుల క్రితం మీ అపోజిషన్ పార్టీ లీడర్ మన్మోహన్ని కలిశాను. భయపడకండి, నేనేమీ చెప్పలేదు. అతనే నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది కూతురు పెళ్లి కోసం మాత్రమే కాదని. 15 సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి అనే జాలితో జనాలు మీకు ఓట్లేసి గెలిపించారు. అదే సింపతిని యూజ్ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు కన్న కొడుకునే కాపాడుకోలేని ఇతను మనల్ని ఎలా కాపాడగలడని ప్రజలకు మీ మీద అనుమానం వచ్చేసింది. ఈ అపనమ్మకం మీ ఇమేజ్ని స్పాయిల్ చేసి ఎలక్షన్లో గెలవకుండా చేసేస్తుందని మీకు భయం పట్టుకుంది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పారిపోయిన కొడుకు తిరిగి వచ్చేశాడు, రాజకీయ వారసుడు దొరికాడన్న సంతోషంలో జనాలు ఓట్లేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను మీకు ఎంత హెల్ప్ చేశాను కదా. ఎంత కావాలి? నేను మాటికి మీ ముందు చేయి చాచడం ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. 1 time సెటిల్మెంట్ 2 crores. కొంచెం తక్కువే, అయినా మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా. డీల్ ఓకే? ఎస్. సి 2 లక్షలు ఇస్తాను, తీసుకొని వెళ్ళు. ఇదే మీ నిర్ణయమా? సరే, మీరు బయలుదేరండి. మన్మోహన్ని రమ్మని చెప్పాను.
మన మధ్య డీల్ ఓకే అయితే అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అతనితో చిన్న పని ఉందిలే. నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. నా మీద జనాలకు నమ్మకం ఉంది. యు ఆర్ అ బ్యాడ్ పొలిటీషియన్. ఐఎమ్ అన్ అగ్లీ పోలీస్ ఆఫీసర్. విక్కీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మన ఇద్దరి ఫోన్ కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్స్. మన్మోహన్ వచ్చేసాడు, మీరు బయలుదేరండి. నీలాంటి రాజకీయ నాయకుడి ముందు బట్టి చేతులతో ఉండడానికి నేనేమైనా మూర్ఖుడినా? జీవనంద్ సార్, జీవనంద్ సార్. ఇటువైపు కారు ఏమైనా వెళ్ళిందా? సార్ ఏ కారు వెళ్ళలేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇటువైపు ఎవరిని వెళ్ళనివ్వం. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. ఏయ్, నేను ఎవరో తెలీదా? సీసీటీవీ కెమెరా ఉంది సార్, ఎవరినైనా సరే చెక్ చేసి పంపించాలి. కోఆపరేట్ చేయండి. పోయి చూడు. సార్ ఏంటి సార్ ఇది? ఏంటే నీ ప్రాబ్లం? ఏయ్ సార్, ఏంటే ఇది? సార్ నాకేం తెలియదు. ఎవరితను? నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. నా బండిలోకి బాడీ ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. స్టేషన్ కాల్ చేయవా? ఏం చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు. నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? ఇప్పుడే పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తనందుకు చంపాలి? అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా, అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు. గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు? అసలు తెలీదు. కాదర్ చెప్పు. సార్, మన్మోహన్ జీవనంద తెలుసని ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకి వెళ్ళి చూశాను. ఎక్కడ? ప్రిస్టిన్ వ్యాలీ. ప్రిస్టిన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. అంకుల్, జీవనంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే, ఓకే. పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పలేం కదా.
హాయ్ రామావా. నువ్వెలా వచ్చావు? ఇందాక జీవానందం ఉన్న చోటు తెలియదని చెప్పు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ ప్రిస్టీన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానందం గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరినీ కలిపింది కూడా ఆయనే కదా. మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంట కడదాం అనుకుంటున్నావా? ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళే జీవనం చనిపడే నీకెలా తెలుసురా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు రా. మొత్తం అంతా చెక్ చేయండి, ఏది మిస్ కాకూడదు. ఎస్ సార్. అది పోలీసుల పని, వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి? దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు. దాని నెంబర్, మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సార్, ఏంటి సార్ క్యాష్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండిలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. ఈ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది?